మాట్లాడారో ఒకసారి చూద్దాం. వరకు పరిస్థితి స్వయంగా సమీక్షించాలని చెప్పి నేను రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఉదయం అధికారులతో కలెక్టరేట్లో సమీక్ష తర్వాత మధ్యాహ్నం నేను ఎల్లంపల్లి మిడ్మానేర్ ప్రాంతాలు ఏరియల్ సర్వే కూడా చేసి రావడం జరిగింది. లేటెస్ట్ దాని ప్రకారం ఎస్ఆర్ఎస్పికి రీఓవర్లకు వచ్చినటువంటి రిపోర్ట్ మనకు 3,18,000 క్యూసెక్లు వస్తా ఉంది. సింగూరు తగ్గిపోయింది, 90,000 ఉంది. నిజాం సాగర్ కు 1,53,000 క్యూసెక్లు వస్తా ఉంది, మిగిలిన వదులుతా ఉన్నారు. ఇంకా ఫ్రీ బోర్డు కూడా ఉంది మనకి. ఎస్ఆర్ఎస్పిలో ఇప్పటికీ 81.69 టీఎంసీ ఉంది. ఈరోజు 3 o'clock కి దాదాపు ఇంకొక 9 టీఎంసీలు నింపుకునేటువంటి అవకాశం కూడా మనకు ఉంది. కాకపోతే ఇన్ఫ్లోస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మన అవుట్ఫ్లోస్ కూడా ఆల్మోస్ట్ సమానంగా మెయింటైన్ చేస్తా ఉన్నాం, డ్యామ్ ప్రమాదం లేకుండా. సింగూరులో కూడా అదే పరిస్థితి ఉంది. అట్లనే ఎస్ఆర్ఎస్పిలో నిజాం సాగర్లో 1,53,000 వస్తే 97,000 క్యూసెక్లు రిలీజ్ చేస్తా ఉన్నాం. ఇప్పటికీ 12.77 టీఎంసీ, ఆల్మోస్ట్ క్లోజ్ టు 13 టీఎంసీ నిండింది. ఇన్ఫ్లోస్ ఉన్నాయి కాబట్టి నిజాం సాగర్ కూడా సంపూర్ణంగా నిండుతుంది. ఎల్ఎండి 20.50 టీఎంసీలు అంటే 20.5 టీఎంసీలు నిండింది, ఇంకో 3.5 నిండాలి. 36,000 క్యూసెక్ల ఫ్లో ఉంది ఎల్ఎండికి. 10,000 దిగువ మానేరుకి, 4,000 కాలువ కుదరడం జరుగుతూ ఉంది. కాకతీయ కాలువకు 14,000 అంటే ఆల్మోస్ట్ ఇంకొక 22,000 ప్రాజెక్టు నిండడానికి దోహదపడతా ఉంది. అంటే ఎల్ఎండి కూడా సంపూర్ణంగా నిండిపోతుంది 100%, 102 days లో. సరే, జూరాలు నిండిపోయింది. శ్రీశైలానికి 1,40,000 క్యూసెక్లు ఇన్ఫ్లో ఉంది. దానిలో నుంచి నాగార్జున సాగర్ కు 73,000 పంపిస్తా ఉన్నారు. పైన ఉన్నటువంటి ఆల్మట్టి నారాయణపూర్ కూడా 64,000, 68,000 క్యూసెక్ల ఫ్లో ఉంది. అక్కడి నుంచి ప్రతి డ్రాప్ కూడా మనకు వచ్చేటువంటి ఆస్కారం ఉంది. అంటే ఈ పరిస్థితిని బట్టి చూస్తూ ఉంటే నిన్న మిడ్మానేర్ దగ్గర కరీంనగర్ జిల్లాలో సంభవించిన దాన్ని బట్టి ఏమైనా ఇబ్బంది వస్తుందేమో అని చెప్పి ఒక 11-12 గ్రామాల ప్రజల్ని ఇవి బులెటిన్